నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మాస ఫలితాలు చేస్తూ ఉన్నాం డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి. మీ అందరికీ సుపరిచితులు ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కటి ఫలితాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ. మీరు తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయొచ్చు. గతంతో పోల్చుకొని చూసి వాచ్ చేయొచ్చు. చాలా విషయాలు జరిగింది, జరగబోయేది చాలా క్లియర్‌గా చెప్పున్నారు. ఎలా జరుగుతుంది ఏమిటి అని. అందులో భాగంగానే మాస ఫలితాల్లో కూడా ఈ మంత్ అంతా ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి అనేది చెప్తారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలతో మీరు సరిచూసుకోవటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. తప్పకుండా మీ ప్రేక్షకులందరూ కూడా వృశ్చిక రాశి అధిపతి కుజుడు. సో కుజగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఈ మాసంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే మంచిది. అలాగే దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకుంటే మంచిది. రాహుగ్రహ మంత్రం కానీ కుజగ్రహ మంత్రాలు జపం చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచిగా ఉంటారని తెలియజేస్తూ, అలాగే శనికి తైలాభిషేకం కూడా చేసుకుంటే మంచిది. వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే అంతకన్నా మంచిది. సో వీళ్ళు చేసుకోవాల్సింది తప్పకుండా చేసుకోవాలి సత్ఫలితాలు పొందటానికి. ఓకే. ఇక వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చెప్పండి. విద్యార్థులకి ఈ మాసం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే స్త్రీలకి ఏదో కొద్దిగా ఉపశమనం ఉంటుంది. ఇంతగా అనుకున్నంత కాకపోయినా కొంతవరకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. సో ఇంకా రాజకీయ రంగానికి బాగానే ఉంటుంది. కొద్దిగా ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించి మంచి సుఫలితాలే పొందుతారు. ప్రతి దాంట్లోనూ కొంత ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేయటం, మళ్ళీ అలా పోరాడాల్సిన పరిస్థితి అలా ఉంటది. కానీ అంతిమంగా ఫలితాలే పొందే అవకాశాలు ఉంటాయి కనుక సో ఎటు తిరిగి వైద్య రంగం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇక వ్యాపారంలో 50-50గా ఉంటాయి వీళ్ళకి. విద్యార్థులు కష్టపడితే ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కొంచెం ప్రతికూలతలు ఉంటాయమ్మా. ఏదైనా సరే వీళ్ళు ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం అయినా సరే ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే మంచిది. లేదా సుందరకాండ పారాయణం చేసుకున్నా మంచి విషయాలు. హనుమంతుడి అనుగ్రహంతో వీళ్ళకి మంచి జరగాలని మనం ప్రార్థించవచ్చు. వీళ్ళకి రంగు వచ్చేసి మెరూన్ కలర్ అమ్మ. మెరూన్ కలర్ అదృష్ట రంగు. వీళ్ళకి అదృష్ట సంఖ్య అంటే 9 అని చెప్పొచ్చు. కుజగ్రహం నెంబర్ టోటల్ 9 కాబట్టి సో అది అలాంటి ఉన్న వీళ్ళకి ఒక 7 పాయింట్లు ఇవ్వచ్చమ్మా. 10కి 100కి 70% మార్కులతో పాస్ అవుతారు. సో మంచి ఫలితాలని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ కాస్త కష్టపడితే
ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగం అయితే చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. కాస్త ముందడుగు వేసే ప్రయత్నాలు వెనకకి లాగే వాళ్ళు ఉన్నా ముందడుగే వేస్తారు అన్నట్టుగా చెప్పారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ మంత్ అంతా కూడా మీరు హనుమంతుని కాళ్ళు పట్టుకోవడమే ఉత్తమం అన్నట్టుగా చెప్పారు. హనుమంతుని పారాయణం చేసుకోవచ్చు, చాలీసా చేసుకోవచ్చు, అలాగే మీరు సుందరకాండ పారాయణం కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఇక రంగు విషయానికి వస్తే మెరూన్ కలర్, సంఖ్య విషయానికి వస్తే 9 బాగా కలిసి వస్తుంది మీకు. ఏదేమైనప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను, జాతకాలు చాలా ఇంపార్టెంట్. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను. నమస్తే.